మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి సాధించిన ఘన విజయంపై గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు హర్షం వ్యక్తం చేశారు. పాతకర్ణ వాణిపాలెం బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ మహారాష్ట్రలో విజయం సాధించిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మహారాష్ట్ర ప్రజలు చూపిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసంతో ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారతదేశం అభివృద్ధి పదంలో ముందంజ వేస్తుందనే నమ్మకాన్ని సంకేతమని కేఎన్ఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మధు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి విజయమనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూటమి అభ్యర్థులతో కలిసి విస్తృత ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు బీజేపీ ముఖ్య నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మహారాష్ట్రలో సాధించిన ఘన విజయానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కన్నరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వార్డు నుంచి అందరూ కూడా వచ్చి విజయోత్సవ సభలో పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే వాజ్పేయి గారు, అద్వానీ గారు అట్టడుగు స్థాయిలో, క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ఫలాలు ఏదైతే అందాలని భారతీయ జనతా పార్టీ ఆ దిశగా పనిచేస్తుందో, అదే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ దిశగా పనిచేస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఫలాలు ఈరోజు మహారాష్ట్రలో ఫలితం వచ్చిందంటే కేవలం భారతీయ జనతా పార్టీ తీసుకున్న విధానాలే కారణం అని తెలియజేస్తూ ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు.